నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు. ఓ కుక్క పిల్ల పరిగెట్టింది. ఆ కుక్క పిల్ల అలా పరిగెత్తింది, నేను వెనక్కున్నాను. కుక్క పిల్ల కారు కింద పడిపోయిందేమో, ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో. ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది. అబ్బా ఏమవుతుందో, అంత వేగంగా వెళ్ళిపోయాడు అని. అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్క పిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాలు అలా వెళ్ళిపోయి అది బతికిపోయి కుయ్యి 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 అందనుకోండి, అమ్మా బతికిందిరా బాబు, ఇది చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవాళ నా మనసు వికలమైపోయి ఉండేది అనుకుని, ఈ దిక్కుమాలిన కుక్క పిల్ల ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోరా? అయినా మీ మనసు మీద అది ఒక 10 నిమిషాలు ప్రభావం చూపిస్తుంది. అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని. ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది. నిరంతరం మనసుని పాడు చేసేవే చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకుంటుంది? ఉంటుందా? ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా? ఒక్కనాటికి రాదు. అలాగే చెవులు. అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ 5 జ్ఞానేంద్రియములు భగవత్పరములగుగాక అని అడుగుతుంది. చెవి వెంట అస్తమానం వినకూడనివే అన్నీ విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది? అవే ఆలోచిస్తుంది. వాసన ఏది రెచ్చగొడుతుందో, ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు. మనస్సు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది? తినకూడనివి తింటున్నాడు. మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది? ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు. మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా, చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి, చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్నీ లోపలికి పంపిస్తున్నావు. మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా? నాకు చెప్పండి. మీకు నేను ఒక కుక్క పిల్ల ఉదాహరణ చూపించా. కుక్క పిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద. సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు. అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది. అంకురానికి ముందు విత్తనం ఉంది. బీజస్యాం తరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం, అంకురం వస్తే కదా చెట్టు అవ్వడం, అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం. సంస్కారం మనసులో లేదనుకోండి, అది పైశాచికానందాన్ని పొందడం మొదలు పెడుతుంది. ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు. మంచి పని చేద్దాం, ఎవరికన్నా ఉపయోగపడదాం, ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి. మంచి విషయాలు లోపలికి వెళ్ళాయి అనుకోండి, మంచి సంస్కారం ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ గారు రైలు పెట్టే చివర నిలబడ్డారు. రైలు వెళ్ళిపోతుంది. అకస్మాత్తుగా ఇంక చెప్పు జారిపోయింది ఒక కాల్ది. వెంటనే 2వ చెప్పు వదిలేశారు. పక్కనున్నవాడు అన్నాడు, అది 2వ చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు. ఆయన అన్నారు, ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది, 2 వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాయి, అందుకే వదిలేశాను. అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా చేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం. అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుందా ఆ మాట? ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు. దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు. సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడయ్యి ఉండాలి. అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం. కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చి పెంచుతున్నావు, దీన్ని ఎలా పెంచుతున్నావో మనసుని కూడా లోపల ఏమిచ్చి సంస్కారవంతం చేస్తున్నావు. మీ ఇంటికి వస్తే రామాయణం 6 కాండలు కనపడతాయా? భాగవతం 12 స్కంధాలు ఉంటాయా? భారతం 18 పర్వాలు ఉంటాయా? నువ్వు చదవకపోతే పువ్వు వేసి నమస్కారం పెడతావా? ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా?
మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ళ గురించి ఉంటాయా? నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా? అవి చదువుతుంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది. నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి. పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం. నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు సేవ 2 అక్షరాలు చిన్నది కావచ్చు, చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు. ఎందుకని? మీరు చూడండి, లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు. నిజంగా చెయ్యాలని కాదు. ఎందుకో తెలుసా? లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది. అది ఉండకూడదు, అది దాటగలగాలి. ఎందుకని? ఆయనకి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాను అనుకోండి, ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది. వాడికి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను. ఇవ్వడం వరకు మంచిదే, కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది. కాదు, నాకిచ్చిన వాడు ఉన్నాడు, వాడు నాకు ఇచ్చాడు, ఓ లేనివాడిని చూపించాడు, నువ్వు తీసుకెళ్ళి అక్కడికి అని ఇప్పించాడు, నాకు పుణ్యం ఇచ్చాడు, నా జీవుణ్ణి కాపాడాడు, వాడికో నమస్కారం. ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చినవాడు ఈశ్వరుడు. నిజంగా వాడు లేనివాడు కాడు, ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు, పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని. అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి, దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు. లోకంలో ఏమిటి? ఒకడికి అవసరం ఉంది, ఒకటి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకడికి బట్టలు లేవు, ఒకటి దగ్గర బోల్డన్ని పంచెల చాపలు ఉన్నాయి, ఓ పంచెల చాప పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా? ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా? పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి కాళ్ళకి దండం పెడతాడు. ఎందుకని? భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు, విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్. బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక. ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు. ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే. లేకపోతే నేనెక్కడి నుంచి ఇస్తాను? ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది. ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి, ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి, ఏం మాట్లాడతాను? అలా పట్టుకోకుండా 2 గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్న వాడొకడు లోపలున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది, నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది. ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను. అది పోతన గారు. అందుకే పలికిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. నేనా పలుకుతున్నది, రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు. ఇది సనాతన ధర్మంలో సేవ. మీరందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభం అవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభం అవుతుంది. ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు. సేవ ఎక్కడ మొదలు? భగవంతుడి దగ్గరే మొదలు. మీరు భాగవతం చదవండి. భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి. కృష్ణలీలలన్నీ ఏమిటి? కృష్ణలీలలన్నీ సేవయే. ఆయన కాళీయుడి పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు, శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం అంటూ, స్వామి నువ్వు ఆ కాళీయుడి పడగల మీద పాదాలు పెట్టావు, వెంకటాచల పర్వతాల మీద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం. ఆయన పాము మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి? లోకంలో ఎవడైనా చేస్తాడా? పాము పడగల మీద 101 పడగల మీదకి ఎక్కి నాట్యం చేయడం ఏమిటి? అది కూడా మామూలుగానా? ఏదో భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు.
వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసమాటోపమజూపబాపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోణితం బెసగన్ దంష్టలు నుగ్గుగాగ గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మజ్జములు మ్రోయం తీరగోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్దనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అన్నారు. 101 పడగలు ఎక్కి తొక్కుతూ దాని తోక పట్టుకుంటే ఒక పడగ కిందకెడితే ఇంకో పడగ మీదకి ఎక్కాడు. మణులు బయటికి వచ్చేసాయి, ముఖాలు బద్దలైపోయి నెత్తురు కారిపోయింది. ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఈ యహి పూర్వభవంబునందు మున్నిట్టి మహాత్ములకునైన చూడగరాని ఈ మహనీయ పాదముల్. స్వామి, మహాత్ములు చూడలేదు ఆ పాదాల్ని. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్క కవుందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోడు చకుండు కల్గునే అంటాడు అక్రూరుడు. కాలి గోటి కాంతి దొరకదొరాయింది, ఆయన్ని చూడగలిగావు. కాళీయుడా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి. 101 పడగల మీద నాట్యం చేశాడు. ఎవరి కోసం? ఆయనకి సరదా పుట్టి నాట్యం చేయలేదు. కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి. తెలియక తాగిన గోపాలబాలురు మరణించారు, వాళ్ళని బ్రతికించాడు. కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు. పరమ సంతోషంగా, పరమ ఆనందంగా నవ్వుతూ. ఎవరి కోసం అది? ఆయన కోసం కాదు, గోపాలబాలుర కోసం, నోరు లేని ఆవుల కోసం, నోరు లేని దూడల కోసం ఆయన కాళీయమర్దనం చేశాడే. అంటే సేవ చెయ్యడం అనేటటువంటి దాంట్లో నీకు పారవస్యం కలగాలి, పరమ సంతోషం కలగాలి. అబ్బా, ఇంకింతకన్నా ఏం కావాలండి? అందుకే సేవకి ప్రతినిధి ఎవరో తెలుసా? హనుమ. తన జీవితం మొత్తం మీద ఇప్పటికీ ఉన్నారు. ఎందుకనంటే చిరంజీవి శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు సుందరకాండ చదువుతుంటే ఓ కుర్చీ వేసి దాని మీద పట్టుబట్ట వేసి పెట్టేవారు. నేను మీకు పరమసత్యం చెప్తున్నాను, ఇప్పటికీ వస్తారు స్వామి హనుమ. ప్రత్యక్షంగా నేను ఎన్నో సందర్భాల్లో అనుభవాన్ని పొందాను. అది నా గొప్ప కాదు, రామాయణం గొప్పతనం. వచ్చి తీరుతారు హనుమ. అందుకే నేను సరే ఇప్పుడు మళ్ళీ ఆ అనుభవాల గురించి ఎందుకులేండి, కానీ ఎంత వస్తారంటే రామనామం చెప్తే చాలు వచ్చి కూర్చుంటారు. ఆయన వచ్చారంటే బ్రతుకుతారు. రామార్థం వానరార్థం చ చకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు మహర్షి. తన కోసమా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు? తన కోసమా, తన కీర్తి కోసమా? పరులకు ఉపకారం చెయ్యడం తప్ప తన జీవితంలో తన కోసము అని తానొక పని చేసుకున్నారు హనుమ అని ఆయన జీవితం మొత్తం మీద ఒకటి నాకు చూపించండి. ఆఖరికి ఆయన చేసుకున్న పెళ్లి కూడా ఆయన కోసం కాదు. సువర్చల, కామము లేని పురుషుడు నన్ను పెళ్ళాడితే ఆయన పక్కన భార్యగా కూర్చుని ఆయన యజ్ఞం చెయ్యడానికి ధర్మపత్నిని అవుతాను. కామం ఉండకూడదు ఆయనకి అంది. సువర్చల కోరిక తీర్చడానికి ఆవిడ్ని వివాహం చేసుకుని ఆయనతో కలిసి యజ్ఞం చేస్తాడంతే. ఇప్పటికీ సింహాసనం మీద కూర్చున్న హనుమ యొక్క మూర్తి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చిరంజీవులు సేవిస్తూ ఉంటారు ఆయన్ని. అటువంటి హనుమ తన జీవితం మొత్తం మీద తన కొరకు అన్నది ఒక్కటి చేసుకోలేదు. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు వాల్మీకి మహర్షి. ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఉపకారం చెయ్యడమే. ఇతరులకు సేవ చేసి తరించిపోతాను. ఆ సేవ చేయడంలో ఎంత ఆనందమో! కేవలం ఏదో బలవంతంగా నేను సేవ చెయ్యాలని చేయడం కాదు, సేవ చేసి సంతోషం. భాగవతం అంతా అంతే, ఎంత సంతోషమో! అందుకే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఎక్కడ ఎప్పుడు ఏది చేయనివ్వండి పరమానందం. దేనికోసం? పరోపకారం కోసం. హనుమ ఏది చేయనివ్వండి పరోపకారం. పరమశివుడు ఎవరి కోసం హాలాహలం తాగాడు? శుద్ధ స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాడు. అటువంటి వాడు హాలాహలం తాగితే కంఠం నల్లగా మచ్చ వచ్చింది. ఎవడైనా తెల్లటి వాడు మచ్చ రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో. అటువంటి వాడు మచ్చ తెచ్చుకున్నాడు. ఎవరి కోసం?
తన వెంటన్ సురసంఘముల్ జైజయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని తెంగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హెలాగతిన్. లోకం కోసం హాలాహలాన్ని మింగి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని ఉదరము లోకంబులకుని సదనంబుకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసము క్రియన్. కడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్ధమైపోతాయని పైకి వదలకుండా లోపల పెట్టుకోకుండా కంఠంలో పెట్టి కూర్చున్నాడు. అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠంలోనే పెట్టి కూర్చున్నాడు మహాత్ముడు. లోకోపకారం కోసం పరమశివుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. లోకోపకారం కోసం అసలు జగదంబ చేసినటువంటి పని వర్ణనాతీతం. అందుకు కదూ శ్రావణ భాద్రపద మాసాలు వస్తున్నాయంటే ముందు అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తారు ప్రతి చోట. ఎందుకో తెలుసా? గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కనకధార శంకరాచార్యుల వారిది. ఆ తల్లి ఒకానొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది. ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు, ఒరే మీకు వర్షాలు కురిపిస్తానరా, పంటలు పండుతాయిరా అంటే బతికేవాళ్ళు లేరు, ఎవరు మిగలరు, అంత ఆకలితో ఉన్నారు. ఆ తల్లి అయ్యయ్యో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు, ముందు వీళ్ళకి నీళ్ళు ఇచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని, వండుకోవడానికి సమయం లేదని అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్నీ కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జలప్రవాహంతో, అందుకే శతాక్షి స్వరూపంగా ఆ నీరు కారుతూ ఉంటుంది ఆవిడ శరీరంలోంచి, అటువంటి రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది ఆ తల్లి. అమ్మవారు ఉపకారం చేయలే. లోకంలో మొదట అసలు సేవ చేసి తరించిపోవడం, పరమ సంతోషాన్ని పొందడం నేర్పినవాడెవరు? భగవంతుడు నేర్పాడు. ఒరే సేవ అంటే ఇలా చేయరా అని మార్గం ఆయన చూపించాడు. అందుకే సేవ చేయడంలో నా స్థాయిలో నేను నిలబడి చేయడం కాదు. చాగంటి కోటేశ్వరరావు గారండి అందును ఉపన్యాసం చెప్పాడండి, ఆయనకు 2 పద్యాలు వచ్చండి కాదు. సేవ అంటే నా స్థాయి మరిచిపోయి ఒక పని చేసి నేను మురిసిపోవాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాలు మన గుడి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఎవరి కోసం? మన గుడి. ఏదైనా ఇంట్లో ఉత్సవం చేసుకునే ముందు శారదా నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, మా ఇంట్లో చేసుకోవడం కాదు, మా ఇల్లు దులుపుకోవడం కాదు, మేము ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ మేమందరం వెళ్ళి ముందు దేవాలయాన్ని తుడవాలి. జ్ఞాన సంబంధర్ అప్పర్ వీళ్ళిద్దరూ కూడా శైవంలో నాయనార్లలో ప్రముఖులు. ఇద్దరూ ఒకసారి వైదీశ్వరం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు, శిథిలమైపోయిందని. శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. రోజు కూలీల్ని పెడతాం, మా దగ్గరే ఉంది కూలీ ఇవ్వడానికి, సాయంకాలం కూలీ ఇచ్చే ముందు నీ దగ్గరికి వచ్చి ఆ పై గడపలో చెయ్యి పెడతాం, ఇవ్వడానికి కావలసినంత డబ్బు నువ్వు ఇస్తూ ఉండాలి, గుడి పునర్నిర్మాణం చేస్తాం. రోజు సాయంకాలం అయ్యేది. జ్ఞాన సంబంధర్ అప్పటికన్నా గొప్పవారు. ఇద్దరూ వెళ్ళి చేయి పెట్టేవారు, బంగారు నాణ్యాలు దొరికేవి, అంగడికి పంపించేవారు. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది, జ్ఞాన సంబంధర్కి దొరికిన నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది. రోజు ఇలా జరుగుతుంటే జ్ఞాన సంబంధర్కి బాధ కలిగింది. శంకరుణ్ణి అడిగాడు, శివ నాకెందుకు బంగారం తక్కువ ఇస్తున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు పత్తికాలు పాడతావు, దండకాలు చేస్తావు, నా దగ్గర కూర్చుంటావు. అప్పర్ అలా కాదు, దేవాలయాన్ని తుడుస్తాడు. ఎక్కడికెళ్ళినా దేవాలయాన్ని కడుగుతాడు, శరీరాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తాడు. అందుకే నువ్వు నేను ఈ స్థాయిలో ఉన్నవాణ్ణి కదూ, దండకాలు పాడుతాను కదూ, మంచి జ్ఞానిని కదూ అని కిందకి రాలేదు. అప్పర్ అలా కాదు, నా సేవలో సంతోషిస్తాడు, గుడి తుడుస్తాడు, అందుకే అతనికి బంగారం ఎక్కువ ఇస్తున్నానన్నాడు. సేవ చేత ధరించిపోతారు. అసలు తన స్థాయి కన్నా కూడా ఎంతో కిందకొచ్చేసి కూడా సేవ చెయ్యగలిగితే చాలని మురిసిపోవడం మొదట నేర్పినవాడు ఎవరో తెలుసా లోకానికి? మహానుభావుడు వెంకటరమణుడే నేర్పాడు. ఆయన శ్రీ మహావిష్ణువే నేర్పారు. ఎందుకని? చిత్ర విచిత్రమైన కోరిక కోరింది అదితి. ఒకప్పుడు పయోభక్షణం అని వ్రతం చేసింది, ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఆవిడ పరమ సంతోషాన్ని పొంది స్తోత్రం చేసింది, మహానుభావ నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇంద్రుడు. ఎన్ని ఇబ్బందులు అంటే
నేను చెప్పడానికి లేదు. ఆఖరికి కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరినేడు అమరులకు ఆధారవవు అమరావతి అసురుల కాటపట్టయ్య నేడు బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని గిరువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు. అన్నం ముద్ద కూడా పెట్టట్లా ఇంద్రుడికి. అన్నీ బలిచక్రవర్తే పుచ్చుకుంటున్నాడు. నా కొడుకు బాధపడుతున్నాడు, నా కోడలు, ఇంత గొప్ప కోడలు శచీదేవి ఆఖరికి 4 ఇళ్లలో ఊడిగం చేసుకోవలసి వస్తోంది. అరణ్యంలో పిల్లలతో ఆడుకుంటున్నారు నా మనవలు. నా కొడుకు ఇంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అంది. ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడం. ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నేనేమీ చెయ్యను నీ వంశంలో వాళ్ళనని. ఇప్పుడు ఎలా? మహాదాత అయినటువంటి బలిని చంపకూడదు. ఇక్కడ మాటిచ్చాడు, అమ్మా తప్పకుండా నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పింపచేశావు కాబట్టి నీ కొడుక్కి రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు. అని ఊరుకోలేదు. ఎంత లొంగిపోతాడంటే ఈశ్వరుడు, ఆవిడ ఒక వరం అడిగితే ఈయన ఒక వరం అడిగాడు ఆవిడ్ని. నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ తేజోమూర్తి గర్భంబునం జన్మించదన్. అమ్మా నాకు నీ కడుపున పుట్టాలనుందమ్మా, అనుమతిస్తావా అని అడిగాడు. ఆవిడ పొంగిపోయింది. అనంత బ్రహ్మాండములను పరిపాలన చేసే విష్ణువు నా కడుపులో పడుకోవడమా? పుట్టవయ్యా. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సన్యాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ మాసంలో ద్వాదశి నాడు అదితి కడుపున పిల్లాడై పుట్టాడు. ఇప్పుడు ఎలా? ఏ అవతారంలో లేనటువంటి ఒక సంకట స్థితి వచ్చింది. అవతల అదితికి మాట ఇచ్చాడు, ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని. ఇక్కడ బలిచక్రవర్తి మహాదాత అయి పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఎలా పుచ్చుకోవడం? ఇలా ఉంటుంది తప్ప ఆయన చెయ్యి ఇలా పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ అని చెప్తున్నారా లేదా? దోర్దండే వీర లక్ష్మీ అని తెల్లవారిడేస్తే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి అని చెప్తున్నాం కదా. ఆయన కరతల కమలే, ఆయన యొక్క చేతి చివరి నుంచి సమస్త లోకానికి ఐశ్వర్య ప్రదానం చేస్తాడు. అటువంటి వాడు, ఇంతమందికి పెట్టగలిగిన వాడు ఇలా చెయ్యి చాపవలసి వచ్చింది. వచ్చినవాడు పోనీ గుప్తంగా ఎవరికీ తెలియకుండా తాను విష్ణు అని తెలియకుండా చేయి చాపాడేమో అనుకుందామా అంటే శుక్రాచార్యులు వారు చెప్పేశాడు. ఎవరో తెలుసా వచ్చినవాడు? సాక్షాత్ శ్రీయప్పతి నీ దగ్గర చెయ్యి చాపి 3 అడుగులు అడుగుతున్నాడు. ఇవ్వకు, ఇస్తే ఆక్రమిస్తాడు బ్రహ్మాండాలన్నీ. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై యంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఏమి శ్రీ మహావిష్ణువయ్యా, ఏం మామూలు వాడా? అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపిలా పడితే చాలనుకుంటారు, మహదైశ్వర్యవంతులవుతారు. అమ్మవారి చూపు అంటే మామూలుగా ఉండదు. లక్ష్మీదేవి యొక్క చూపు, ఆవిడ అనుగ్రహం చేత వర్ధిల్లుతారు. అందుకే పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, యద్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారేహే వేదాంతాః తత్వచింతాంబరభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వర్యూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రి చేత్తో పట్టుకుని అన్నీ రాసేస్తాట. ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అన్న దగ్గర ఐశ్వర్యమో అని రాసి తల్లి వంక చూస్తాడు. నారాయణమూర్తి భార్య కదూ అమ్మ వంక చూసి, అమ్మ ఈ పుర్రె కిందటి ఈ జన్మలో ఈ పేరుతో తిరుగుతుండేది, మళ్ళీ వెడుతోంది భూమి మీదకి, ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అంటాడు. ఆ పేరు విన్నప్పుడు అమ్మవారు అందనుకోండి సామాన్యుడు. ఒకవేళ ఆవిడ ఆ పేరు వినగానే ఇలా అందనుకోండి ఛీ అని దరిద్రుడు. ఆ పేరు వినగానే ఆవిడ ఓ వాడా అని ఇలా అందనుకోండి యద్రూభంగాః ప్రమాణం, అబ్బా వాడురా అని ఎందుకంటుంది?
చేసిన సేవ కంటూ ఆవిడ చేసిన సేవకి సంతోషించి యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారి. ఆవిడ ఇలా అందో మహదైశ్వర్యవంతుడని రాసేస్తాడు, ఆవిడ ఇలా అందో దరిద్రుడని రాసిస్తాడు. అందుకొచ్చిందమ్మా భేదం లోకంలో అన్నారు పరాశర భట్టరు. అటువంటి శ్రీ మహాలక్ష్మి పక్కన నిలబడితే శ్రీ మహావిష్ణువు ఆవిడ కొప్పు మీద ఇలా చెయ్యి వేస్తే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ ఒంటి మీద చెయ్యేస్తే, అంశోత్తరీయంబుపై ఆవిడ యొక్క పవిట కొంగు పట్టుకుంటే, గజేంద్ర మోక్షణంలో పట్టుకోవాలా, అందుకని ఆ పవిట కొంగు పట్టుకుంటే అంశోత్తరీయంబుపై ఆ కపోల తటిపై ఆవిడ బొగ్గలు ఇలా పుణుకుతుంటే, పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు. నూత్న మర్యాద అంటే నా శిష్యుడు కనబడ్డాడు అనుకోండి, ఏరా బాగున్నావా అని నేను వాడి భుజం మీద చెయ్యేశాను అనుకోండి, బాగున్నాను గురువుగారు అని వాడు కూడా నా భుజం మీద చెయ్యేశాడు అనుకోండి, ఇంకేం గురువుగారు ఇంకేం శిష్యుడు, ఇవాళ గురువుగారు నా భుజం మీద చెయ్యేసి పలకరించారే అని వాడు పరవశించిపోయి ఇంటికెళ్ళి చెప్పాడు అనుకోండి, అది నూత్న మర్యాదంచెందు కరంబు. ఆ చెయ్యి మీద వేసినందుకు మురిసిపోయాడు. లక్ష్మీదేవి మీద విష్ణుమూర్తి చెయ్యేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి మీద చెయ్యేస్తుందా? వెయ్యదు. ఎంత పొంగిపోతుందో అటువంటి తల్లి, లక్ష్మీదేవి మురిసిపోయేటటువంటి తల్లి. అటువంటి చెయ్యున్నవాడు చెయ్యి చాపాడు, నేను ఇస్తున్నాను. సృష్టిలో ఉందా ఇంతకు పూర్వం? ఆయన ఇస్తే పుచ్చుకున్నవాడే తప్ప ఆయన చెయ్యి కింద పెట్టడం, ఆయనకి ఇచ్చేవాడిగా నీ చెయ్యిపై పెట్టడం గురువుగారు ఎక్కడన్నా ఉందా? నాకు దక్కిందా భాగ్యం, వద్దంటారే, ఇచ్చేస్తానంతే అన్నాడు శుక్రాచార్యుల వారితో. అంటే ఒకానొక నాడు అన్న మాట నిలబెట్టుకోవడానికి, సేవ చెయ్యడానికి విష్ణు అంతటి వారు అంత స్థాయిలో కిందకొచ్చి పొట్టివాడై వామనమూర్తి అయి చెయ్యి చాపాడు. సేవ అనేటటువంటి దాంట్లో ఎంత తరించిపోతారంటే, లోకానికి ఉపకారం చేయడం అన్నది ఎంత పెద్ద మాట అంటే, భగవంతుడు అవతార స్వీకారం చేస్తే ఎవరైనా ఆయన వల్ల ఉపకారం పొందవలసిందే. ఆయనకి నేను ఉపకారం చేశానంటే ఆయన తిరిగి నాకు ఉపకారం చేయలేదండి అన్న మాట లోకంలో ఉండదు. అనంత శక్తివంతుడైన బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు అవతారమూర్తిగా వస్తే అందరికీ ఉపకారం జరుగుతుంది. రామావతారంలో వచ్చాడు, రాముడితో కలిసి ఉన్న వాళ్ళలో అసలు నాకు ఇది దొరకలేదన్నవాడు ఎవరున్నాడు? అందరికీ అన్నీ కల్పించాడు. ఆయన ఇవ్వలేంది లేదు, అలా ఇచ్చాడు. విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే నీకు లంకారాజ్యం ఇస్తున్నానని పట్టాభిషేకం చేసేశాడు. రావణాసురుడు ఇంకా బతికున్నాడు. కొంతమందికి అనుమానం వచ్చి వానరులు అన్నారు, విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే పట్టాభిషేకం చేసేశారు కదా, రేపు పొద్దున్న రావణాసురుడు కూడా వచ్చి శరణాగతి చేస్తే అప్పుడు లంకారాజ్యం నుంచి తీసేయలేరుగా, మరి లంకలోనే ఉంటాడుగా, విభీషణుడికి ఏమిస్తారన్నారు? నా రాజ్యం కోసల రాజ్యం ఇచ్చేస్తారన్నాడు. ఒకసారి భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే ఆయన దగ్గరకు చిత్తశుద్ధితో వెడితే నువ్వెవరనాయని అడగడం. అది ఆయనకున్న లక్షణం. నువ్వు పాపాత్ముడివా, నువ్వు పుణ్యాత్ముడివా, నువ్వేం చేశావు, ఎవరబ్బాయివి, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీవా, నీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉందా, నీ దగ్గర లేకపోతే ఏదైనా ఐడి కార్డు ఉందా, ఎక్కడ చేస్తున్నావు, ఇవన్నీ ఆయన అడగడం. అందుకే రామాయణంలో మహర్షి ఒక మాట అంటారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్చైక భాజనం. ఓ పెద్ద చెట్టు ఉంది, నువ్వు ఎండలో ఉన్నావు, నీడ కావాలి, చెట్టా రా అంటే రాదు, నువ్వు వెళ్ళి దాని మొదట్లో కూర్చున్నావు, నువ్వెవరు? చెట్టు అడగదు. నువ్వు వచ్చి కూర్చున్నావు, నీడనిస్తుంది. భగవంతుడంతే, నువ్వు ఆయన్ని చేరావు, అనుగ్రహిస్తాడు. నువ్వెవరు? ఆయనకు అనవసరం. అంతకు ముందేమిటి? ఆయనకు అనవసరం. అక్కడికి చేరావా లేదా? అనుగ్రహించేస్తాడంతే. అలా ఇవ్వగలిగిన పరమాత్మ ఒకానొకప్పుడు ఈ దేశంలోనే విచిత్రం ఏమిటంటే, తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యలేకపోయాడు. సేవ అంటే అలా ఉంటుంది. ఎవరి విషయంలో? రామాయణంలో రాముడికి పట్టాభిషేకం అయితే అందరినీ పిలిచి అందరికీ ప్రత్యుపకారాలు చేశాడు. ఆయన వల్ల ఉపకారం పొందని వాళ్ళు లేరు రాముడి వల్ల. చిట్ట చివర లేచి నిలబడి హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు, మదంగే జీర్ణతాం యాతో యత్వయోపకృతం కపేహి నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. హనుమ, నువ్వు చేసిన ఉపకారానికి మాత్రం నేను తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను.
అందుకే నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. రామాయణం మొత్తం మీద భగవత్ చరిత్రలో నేను నీకు ఉపకారం చెయ్యలేను అని భగవంతుడంతటి వాడు చేతులెత్తి నిలబడి కౌగిలించుకున్నది ఎవరినో తెలుసా? పరమ సేవకుణ్ణి. ఏమిటి ఆయన చేసిన సేవ? ఏమడిగారు? చేసినప్పుడు పోని నాదన్నారా? యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైః వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షతరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామి మే స్వామి సతీతయా. రాముడు బంగారు కోదండం నుంచి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీదకి ఎలా వెడుతుందో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత నేను అలా వెడతానన్నారు తప్ప వెళ్ళగలిగిన శక్తి నాదని కూడా ఆయన చెప్పలేదు. అంత భక్తితో వెళ్ళి ఆయన చేసినటువంటి ఉపకారం, ఆయన చేసిన సేవ ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా చేసి ఉండలేదు. ఎందుకో తెలుసా? సీతమ్మ అంతటిది, జగన్మాత అంతటిది. వేరువేరు వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి, అప్పటికి కథాపరంగా ఆవిడ ఉరి పోసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఆత్మహత్య దోషమని తెలీదా? తెలిసి కూడా ఇక నేను బ్రతకలేను అని ఉరిపోసుకుంది. ఉరిపోసుకోవడానికి ఏమీ లేక తన జడతో ఉరిపోసుకుంటోంది. అటువంటి తల్లిని ఓదార్చి, అమ్మా నేను హనుమనమ్మా అని తన పేరు కూడా చెప్పలా.